1996 అక్టోబర్లో మెగాస్టార్ కుటుంబం నుంచి కొత్తగా ఓ హీరో పరిచయం అయ్యారు. అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో పవన్ చేసిన సాహస పోరాటాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. మొదటి సినిమాతోనే పవన్ మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి వరుసగా గోకులంలో సీత, తొలి ప్రేమ, తమ్ముడు సినిమాలు చేశారు. ఈ 3 సినిమాలు కూడా బంపర్ హిట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో నిలబడిపోయారు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా సాధించిన సందడి అంతా ఇంతా కాదు, ఒక్కసారిగా టాప్ హీరోగా ఎదిగారు. మెగా హీరోలలో తాను డిఫరెంట్ అనిపించేలా నటించారు. ఆ మరుసటి ఏడాది వచ్చిన ఖుషీ సినిమా పవన్ ఫ్యాన్స్ను ఖుషీ చేసింది. 2003 నుంచి 2008 వరకు చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. 2008లో వచ్చిన జల్సా సినిమా తిరిగి నిలబెట్టింది. ఆ తర్వాత పులి, తీన్మార్ సినిమాలు బోల్తా కొట్టిన 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పవన్కు బెస్ట్ హిట్గా నిలిచింది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ అందుకుంది. 23 ఏళ్ల రాజకీయ సినీ ప్రయాణంలో ఎన్నో హిట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలు తీస్తారా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.